తెలంగాణ రాష్ట్రంలో కులగణన రీసర్వేకు స్పందన కరువైంది. రాష్ట్రంలో 3,56,229 కుటుంబాలు సర్వేలో పాల్గొలేదని తెలియవస్తోంది. రీసర్వే చేస్తే ఇప్పటి వరకు 8,422 కుటుంబాలు మాత్రమే ఈ రీసర్వేలో పాల్గొన్నాయి. ఇంకా గడువు మాత్రం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. రీసర్వే డిమాండ్ చేసిన వారు సైతం ఈ సర్వేలో పాల్గొకపోవడం గమనించదగ్గ విషయం. ప్రజలు తమ వివరాలను అసలు నమోదు చేసుకుంటారా? ఇంకా పాల్గొనే వారు ఎంతమంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కులగణన రీసర్వేకు ప్రజాస్పందన కరువైంది. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు రీసర్వే ప్రభుత్వ అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో 3,56,323 కుటుంబాలు సర్వేకు నోచుకోనట్టు గుర్తించింది. చాలా ఇళ్లకు తాళం వేసి ఉండడం, మరికొందరు ఆసక్తి చూపకపోవడంతో సర్వేకు నోచుకొని ఆయా కుటుంబాలకు మరో ఛాన్స్ కల్పించింది. అందుకోసం 3 అంచెల విధానాన్ని తెరమీదకు తెచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్లను పిలిపించుకునే ఛాన్స్ కల్పించింది. ఆన్లైన్లో దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని వివరాల నమోదుకు వీలు కల్పించింది. నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి వివరాలు అందజేసే అవకాశాన్ని కల్పించింది. అయినప్పటికీ చాలా మంది సర్వేపై ఆసక్తి చూపడం లేదంటున్నారు ఎన్యూమరేటర్లు. అయితే ఈ సర్వేలో కూడా ఆశించినంత మంది పాల్గొనడం లేదని తెలుస్తోంది. 3.56 లక్షల కుటుంబాలకు 56,000 కుటుంబాల సర్వే కూడా పూర్తి కాలేదని సమాచారం. తమ ఆస్తుల వివరాలను చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. ఈసారి సర్వేలోనూ హైదరాబాద్లోనే ఎక్కువ మంది సర్వే పట్ల విముఖత చూపుతున్నారు. తమ వివరాలను అందించేందుకు ఇష్టపడడం లేదు. అన్ని వివరాలను అందించడానికి తమ కుటుంబ పెద్ద ఇంట్లో లేరని, కొందరు తమకు ఆస్తుల విషయాలు తెలియవని, మరికొందరు సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. బీసీల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన ఈ కులగణన సర్వేకు ఆశించినంత రెస్పాన్స్ రావడం లేదని చెబుతున్నారు. మరోవైపు తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాకపోతే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు కేవలం 6,000 ఫోన్ కాల్స్ మాత్రమే వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ వివరాలు చెప్పినందున తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుందని భావించి అనేక మంది సర్వేకు దూరంగా ఉంటున్నారని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. దీంతో పాటు 50కి పైగా ప్రశ్నలు ఉండడంతో వారు వివరాలు చెప్పేందుకు విముఖత చూపుతున్నారు. ఈ నెల 28వ తేదీతో సర్వే ముగియనుంది. అంటే మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పూర్తి స్థాయి సర్వే జరగడం కష్టమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే కులగణనపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసినా బీసీ గణనకు సైతం ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రీసర్వేకు అంతంత మాత్రమే స్పందన రావడంతో లక్ష్యం నెరవేరేనా అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. కులగణన దేనికో తెలియక చాలా మంది హైదరాబాదీలు బిక్కముఖం వేస్తున్నారు. బీసీ కమిషన్ సభ్యులు పలు ఏరియాలలో పర్యటించారు. కులగణన సర్వేపై ఆరా తీశారు. అందరూ కుల సర్వేలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయినా చాలా మంది స్పందించలేదు. కులగణనలో పాల్గొంటే మాకేంటి లాభమని మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు తమ కుటుంబాల వివరాలు ఇస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామోనని భయపడుతున్నట్టు సమాచారం. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. అధికారిక కార్యాచరణకు అధికార బృందాన్ని వేశామని, బీహార్, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించామని వివరించారు. అయితే మొత్తం 8 పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామన్నారు. 36,000 మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని చెప్పారు. ఎన్రోలర్గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ చేశారని సీఎం వ్యాఖ్యానించారు. తొలిసారి దాదాపు 1,12,00,000కు పైగా కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నాయని వెల్లడించారు.
క్యాస్ట్ సెన్సస్కు నోచుకోని కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 ఉంటే కొన్ని కుటుంబాలు మాత్రమే వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపాయి. రీసర్వేకు కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్కు 6,415 కాల్స్ వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీతో సహా పలువురు ప్రముఖులు ఇప్పటికీ తమ వివరాలను బహిర్గతం చేయలేదు. ప్రముఖులే వివరాలు చెప్పనప్పుడు తామెందుకు చెప్పాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. రీసర్వేకు గడువు మరో 2 రోజులే ఉన్నప్పటికీ చాలా కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకుంటాయో లేదో అన్నది సందేహాస్పదమే.